సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్లో జరిగిన దశదిన కర్మలో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సింగరేణి జేఏసీ చైర్మన్గా కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికులను ఉద్యమంలో భాగం చేశారని చెప్పారు. జర్నలిస్టు మునీర్ జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా న్యాయం వైపే నడిచారన్నారు. సింగరేణి ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే వివేక్. ఈ ప్రాంతంలో మొత్తం కోల్ బెల్ట్ ఏరియా ఇక్కడే కాదు, అందమరి కాదు, మొత్తం కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నాయి. వారు అన్ని చోట్ల కూడా తెలంగాణ ఎందుకు సాధించుకోవాలి, ఎందుకు మనము సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, ఎందుకంటే వారు సింగరేణి ఎంప్లాయీ ఉన్నందువలన వారికి తెలుసు సింగరేణి కార్మికుల సమస్యలన్నీ కూడా తెలుసు. నేను వారు పోయినప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నాను. సో టైంలో క్రిమేషన్కి రాలేకపోయినాను. అది సాయంత్రం వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సంతాప చెప్పడము. ఇప్పుడే ప్రతాప్ చాలామంది కూడా ఇదే కోరినారు, వారిపైన ఒక పుస్తకం తీసుకురావాలని, ఒక బుక్. ఎందుకంటే ఆ బుక్లో ఇవన్నీ వివరాలు రావాలి. అందరూ కూడా పుస్తకాలు చదివే ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా మునీర్ గారి జీవితము దాన్ని సరిగా నిరంతరం చిన్న వయసులోనే వారు ఏదైతే టఫ్ స్టాండ్స్ తీసుకొని మనకు తెలిసిన విషయాలే చాలా ఉన్నాయి. అది ఈ సమయం కాదు చెప్పేది. సో ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో తీసుకొస్తే యువకులకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు పుస్తకాలు చదువుతలేరు, నార్మల్ బుక్సే చదువుతలేరు. కానీ ఇటువంటి ఇన్స్పైరింగ్ బుక్స్ చదివినప్పుడు వారు కూడా నేర్చుకుంటారు కొన్ని లైఫ్ లెసన్స్ అన్నమాట. ఈ లైఫ్ లెసన్స్ మనం మునీర్ గారి బుక్ పైన, మునీర్ గారి బుక్ ద్వారా మనము స్ప్రెడ్ చేయొచ్చు మెసేజ్. సో అందరం కూడా వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా, ఎందుకంటే షాక్లో ఉన్నారు వాళ్ళు కూడా. ఇంత యంగ్ ఏజ్లో మునీర్ గారు, మేమందరం అనుకున్నాం మరే మనకు ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటారు మునీర్ భాయ్ అని చెప్పి మేమందరం అనుకున్నాము. అని ఈ దుర్ఘటన నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. మేము అదే చెప్పినాం వారికి, ఏది ఏమున్నా కానీ మాకు ఎప్పుడైనా మీరు డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి వారి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. మనం కూడా అందరం, ఎందుకంటే లైక్ మైండెడ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మునీర్ గారికి. అందరం కూడా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మనం కూడా మునీర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఇది కూడా కొనసాగాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి బ్రదర్ని, ఎందుకంటే తెలుసు వారు చాలా ఫ్యామిలీలో అందరితోని ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవాళనే మా క్లాస్మేట్ అమెరికా నుంచి వచ్చారు, వారు అదే చెప్తున్నారు, అరే రిలేషన్షిప్స్ ఇవాళ రేపు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నాయి, నేను చేయలేకపోతున్నామని చెప్పి చెప్పినారు. కానీ ఇలాంటి వాతావరణంలో కూడా మునీర్ గారు అందరితో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. సో అది మనం నేర్చుకోవాలి. సో మళ్ళొకసారి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంతాప చెప్తూ ముగిస్తున్నాం. మంచి లొకేషన్ సెలెక్ట్ చేయండి, ఒక కమిటీ వేయండి. దీనికోసం కమిటీ వేసి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ప్రభుత్వం ద్వారా ప్లేస్ అలాట్ చేసి స్టాచ్యూ గిడ్డ అంతా కూడా టేక్ కేర్ చేద్దాం. మనం మంచి స్టాచ్యూ పెట్టేది అవసరం, అది కూడా